నమస్కారం. ఈరోజు మా బీజేపీ సీనియర్ నాయకుడు కొండ్రు పురుషోత్తం గారు ఈరోజు కేపీ ఫిట్నెస్ సెంటర్ తెరవటం జరిగింది. మేమందరం దీంట్లో పాల్పంచుకోవటం జరిగింది. మన పూర్వీకులు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలంటే వ్యాయామం తప్పనిసరి. గతంలో కాయకష్టం చేసేది, నడిచేది, ఇతర శారీరక శ్రమ ఉండేది. కానీ ఈరోజు మెకనైజ్డ్ లైఫ్. ఇంట్లో లేచి బ్రష్ చేసుకున్నాక బయట వెళ్తే స్కూటరు లేకుంటే కారు దిగి మళ్ళీ ఆఫీస్ పోతాం. అందుకొరకు శారీరక శ్రమ లేకపోవటం వల్ల షుగరు, బీపీ ఇవన్నీ అధికంగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు 30 minutes డైలీ 30 minutes వ్యాయామం చేస్తే వాళ్ళ ఆయుష్ 10 సంవత్సరాలు పెరుగుతుంది. నేను మెడికల్ ఒక డాక్టర్గా చెప్తున్నా, మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం చెప్తా. 30 నిమిషాలు ప్రతిరోజు మీరు వ్యాయామం చేస్తే మీ ఆయుష్ 10 సంవత్సరాలు పెరుగుతుంది. మీ యొక్క ఖర్చు అంటే హాస్పిటల్ ఖర్చు 50% తగ్గుద్ది. అందుకొరకు దయచేసి ఇదొక దినచర్యగా, ఎట్లయితే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తామో అట్లా దినచర్యగా కంపల్సరీ 30 minutes పర్ డే అందరూ వ్యాయామం చేయాలని నా యొక్క సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్. కేపీ ఫిట్నెస్ క్లబ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంజపూర్ గ్రామంలో తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఇంత భారీ ఎత్తున ఈ కేపీ ఫిట్నెస్ క్లబ్ ప్రారంభానికి మరి ఈ యొక్క హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మిత్రుడు పురుషోత్తం ఈ యొక్క హెల్త్ కోసం మంచి జిమ్ పెట్టడం జరిగింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎక్సర్సైజ్ అవసరం. ఎందుకంటే ఈ ఫుడ్ వేరు, శారీరకంగా ఎవరికి యూత్కు పని చేయట్లేదు. సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడము, చదవడము, మానసికంగా స్ట్రెస్తో ఉంటున్నారు. చాలా హోటల్స్ గమనిస్తే ఈ మధ్యలో అన్ని రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, పక్కకే హాస్పిటల్. 4 బిల్డింగ్లకు ఒకటి రెస్టారెంట్లు వస్తున్నాయి, 10 బిల్డింగ్లకు ఒకటి హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇంకా ఈ జిమ్ అనేది పొద్దునే తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే మనిషికి విల్ పవర్ పెరుగుతుంది, ఒంట్లో నుంచి చెమట పోతుంది, మనకు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తప్పకుండా చాలా మటుకు అవగాహన తెచ్చుకొని ఆరోగ్యం పెంచుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, విల్ పవర్ పెరుగుతుంది, మరి మనసులో ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ జిమ్ చాలా గొప్పగా జరగాలి. ఈ పురుషోత్తం ఈ ఫిట్నెస్ క్లబ్లో ఇంకా చాలా బ్రాంచులు పెట్టాలి. తప్పకుండా ఇది ఫుల్ సక్సెస్ అవుతుందని ఆ భగవంతుని కోరుకుంటూ మరి దీనికి నన్ను గెస్ట్గా పిలిచేందుకు గర్వపడతా ఉన్నా. నేను కూడా తప్పకుండా జిమ్కి వచ్చి జిమ్ చేసి నేను కూడా 10 ఏళ్ళ వయసు తగ్గించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నా. తప్పకుండా నష్టంగా తీసుకొని అందరి చేయాలి. నాకు కూడా 56 సంవత్సరాలు. బట్ ఇప్పుడు కూడా రోజు సూర్య నమస్కారం అవాయిడ్ చేసుకుంటా. ఇది కూడా వారంలో ఒక 3 రోజులు ఇది కూడా చేసుకోవాలని నాకు కూడా ఆలోచన ఉంది. ఈ యొక్క పత్రికా విలేకరులు కానీ ఈ మీడియా కానీ మీరు కూడా బాగా హైలైట్ చేయాలి. తప్పకుండా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ యొక్క క్లబ్ నిర్వహించేందుకు పురుషోత్తం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రతాపన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన రావడం, అదే రకంగా అనిల్, కౌన్సిలర్ శ్రీలత గారు, బాలకృష్ణ గారు, ఇక్కడికి వచ్చిన బంధువులకు అందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవటం ముగించుకోవటం. జై హింద్. కేపీ ఫిట్నెస్ క్లబ్ ఒక ఈరోజు ఇంజాపూర్లో తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్లో కేపీ ఫిట్నెస్ క్లబ్ అత్యాధునిక ఎక్విప్మెంట్ తోటి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. నాకు ఈ వర్కౌట్స్ చేయడం ఒక ప్యాషన్. ఆ విధంగా ఈ సౌకర్యం అందరికి కూడా ఉండాలి ఇంజాపూర్లో అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ కేపీ ఫిట్నెస్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ 3-4 kilometers వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళలేక చాలా మంది పిల్లలు వర్కౌట్ చేయడానికే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనం సౌకర్యం కల్పించుకుంటూ మన ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లి అందరికీ మంచి అవకాశాలు కల్పించాలని తెలియజేస్తూ ఈ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో కూడా యువతకు అనుకూలంగా అందుబాటు రేట్లలోనే ఇవ్వాలని కోరుకుంటున్నాను.